హిమగిరి సొగసులతో అలరారే హిమాచల్ ప్రదేశ్ ఒకప్పుడు బాగా వెనకబడి ఉండేది. పరిశ్రమలు లేక, ఉపాధి అవకాశాలు లేక, అభివృద్ధి లేక కునారిల్లుతూ ఉండేది. అలాంటి హిమాచల్ ప్రదేశ్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. ప్రత్యేక హోదా రావడంతోనే హిమాచల్ ప్రదేశ్ దశ తిరిగిపోయింది, దిశ మారిపోయింది, మహర్జాతకం పట్టింది. ప్రత్యేక హోదా దక్కితే ఏ రాష్ట్రమైనా ప్రగతి పదంలో ఎలా దూసుకుపోవచ్చో చాటి చెప్పింది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ రాష్ట్ర ప్రగతికి ప్రత్యేక రాష్ట్ర హోదా వెన్నెముకగా నిలబడింది. హోదాతో వచ్చిన నిధులు, గ్రాంట్లతో పర్వత రాష్ట్రంలో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. 12-13వ ఆర్థిక సంఘం సిఫారసులతో రాష్ట్రానికి 36,141 గ్రాంట్ల రూపంలో వచ్చాయి. కేవలం 64 లక్షల జనాభాతో దేశంలో 20వ స్థానంలో ఉన్న హిమాచల్లో కిలోమీటర్ జనసాంద్రత 123గా ఉంది. ఈ జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులెంతో ఉపయోగపడ్డాయి. ప్రత్యేక హోదాతోనే వచ్చిన పారిశ్రామిక ప్యాకేజీతో రాయితీల వరాలు కురిశాయి. రాయితీల ఆకర్షణతో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఒప్పందాలు చేసుకున్నాయి. 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రతిపాదించాయి. వాటిల్లో ఇప్పటి వరకు 16,533 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు ప్రారంభం కాగా 3 లక్షల మందికి పైగా ఉద్యోగాలు దొరికాయి. హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయంలో జాతీయ సగటును మించి ముందుకు వెళ్లింది. ప్రత్యేక హోదాకు ముందు మానవాభివృద్ధి సూచికలో 8వ ర్యాంకులో ఉన్న హిమాచల్ ప్రస్తుతం 3వ స్థానంలో నిలబడగలిగింది. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు 40,000కు పైగా పరిశ్రమలు ఏర్పాటై హిమాచల్ పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది. అక్షరాస్యతలో దేశంలోనే 2వ స్థానంలో నిలబడింది.